గడిచిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? అమ్మా ఓ మాట్లాడదామా? వాక్యం వినాలి, మాట్లాడకూడదు. ఈ 10 నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చెప్తున్నాను, ఎవరైనా పడుకుంటే లేదా పేరు పెట్టి లేదు, అసలు ముందే చెప్తున్నాను. టీచర్ నిలబడాలి, పడుకోవద్దు, దయచేసి మాట్లాడవద్దు వాక్యం. ఆ తర్వాత మనకి మిగతా సమయం అంతా ఉంది, రోజు చేసినప్పుడు మాట్లాడుకోవచ్చు. అదే వాక్యం దగ్గర వచ్చినప్పుడే గుర్తుకొచ్చేది ఏ చెప్పాలి పక్కన. అమ్మ ఫోన్ లేదమ్మా, ఫోన్ లేదా? సోమవారం నుంచి లేదంటే ఒక 9 గంటల నుంచి ప్రార్థన నుంచి మళ్ళీ 6 గంటల తెల్లారిన ఫోన్ ఉంది. ఫోన్ వచ్చేసి మాట్లాడుకోమంటే మాట్లాడుకోం. పక్కన కూర్చున్నప్పుడే గుర్తొచ్చేది, అప్పుడే చెప్పాలి, లేకపోతే లోపల ఉండవు మాటలు. దయచేసి ఎవరు మాట్లాడదు. గడిచిన వారంలో ఏ వాక్యం విన్నాం అమ్మా? మంచి వాక్యం, చాలా మంచి వాక్యం విన్నాం. ఎక్కడైతే వార్తని పాల్గొతూ ఉన్నామో ఆ వార్తలో నుంచే అక్కడే దేవుడు నిన్ను ఏం చేస్తున్నామో గెలిపిస్తాడు. ఎక్కడైతే వార్తలు పాల్గొన్నావో అక్కడే నిన్ను గెలిపిస్తాడు. అలా గెలిపించుకోవాలంటే ఏం చేయాలి? మన జీవితంలో ముందుగా చెడుకోవాలి. రెండవది నీ జీవితంలో ఏం జరగాలి? దిద్దుబాటు జరగాలి. మూడవదిగా తక్కువ అంచనా వేయకూడదు. అవసరమే ఏదైనా సరే నీ జీవితంలో పరిస్థితి ఉంది, దానికి ఎలా వెళ్ళిపోతూ ఉన్నామన్నప్పుడు నా విశ్వాస జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన కలిగి ఉన్నాను, ఏం చేయాలి? ఏం చేయాలి? తక్కువ అంచనా వేయకూడదు. ఒళ్ళేరు రాజుని చూసాం. నాలుగోదిగా వ్యూహం, ప్రణాళిక ఉండాలి. అదంతా మనకు చాలా సంగతిగా దేవుడు మనల్ని చాలా విలువైన వర్తమానాన్ని ఇచ్చాడు. ఈరోజు ఉన్నత వర్తమానాన్ని విందాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయం 24 చదువుకుందాం. 24 చదువుకుందాం. ఆ తెగులైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో ఉండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో పిలాతు చేసినట్టుకొని సరిపోతుంది. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం మమ్మల్ని బలపరిచేదిగా, వాక్యం ద్వారా ఆత్మీయ సత్యాలను నేర్చుకునే వారుగా, గ్రహించుకునే వారుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. యావన చుట్టూ నడుచుకుంటండి, కాపాడు ఉంచండి. మాట్లాడుతున్నాను నోటికి బోధగా సమయోచితమైన మాటలు మాట్లాడగలిగే వ్యక్తిగా ఉంచమని, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలిజబెత్ గారు చక్కగా కుటుంబం కనబడుతూ ఉంది. వీళ్ళిద్దరమ్మా దంపతులు, వృద్ధాప్యంలో ఉంటున్న దంపతులు. ఎక్కడ ఉన్నారమ్మా? యవ్వన కాలంలో లేరు, వృద్ధాప్యంలో ఉంటున్న ఈ కుటుంబము జీవితంలో ఏం కనబడుతుందంటే ఎలిజబెత్ గర్భవతి మనుష్యులలో ఉండిన అవమానమును తీసివేయుట, మనుష్యులలో ఉండిన అవమానమును తీసివేయుట. నిరంతర జీవితంలో వృద్ధాప్యంలో ఉంటున్న జీవితంలో ఏం కనబడుతూ ఉందంటే, ఏం కనబడుతుందా? అవమానం. ఏం కనబడుతుంది? అవమానం కనబడుతూ ఉంది. ఏంటి ఆ అవమానం అంటే? ఏంటమ్మా అవమానం? ఏంటంటే పిల్లలు లేరు, సంతానము లేదు. వీరిద్దరి జీవితాల్లో వృద్ధాప్యంలో ఉంటూ ఉండగా వీరి జీవితంలో ఏం కనబడుతుందంటే అవమానం కనబడుతూ ఉంది. అవహేళన చేస్తూ ఉన్నారు. నేను చూసి వీళ్ళు అపహరించబడుతూ ఉన్నారు, లేదంటే అవమానించబడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో అవమానం పాలవుతూ ఉన్నావేమో, నీకుంటున్న అవమానం ఏదైతే ఉందో ఆ అవమానం బట్టి ఈరోజు మనం పాఠం నేర్చుకొని ఈరోజు ఆ అవమానంలో నుంచి దేవుడు మనం తప్పించలాగా వాక్యాన్ని నేర్చుకుందాం. నీ జీవితంలో ఏమనుకుందామా? అవమానం కనబడుతుంది. ఏంటి అవమానం? సంతానం లేదు, నీ జీవితంలో పిల్లలు
ఒక దెబ్బ మీద ఇంకో దెబ్బ పడితే ఏమంటామమ్మా? ఒక దెబ్బ తగిలింది, వెంటనే ఇంకో దెబ్బ మీద ఏమంటాం? దాని ఏమంటామంటే మూలుగుతూ నక్క మీద వచ్చి మళ్ళీ పడింది ఆటికాయ వచ్చి పడినట్లుగా పరిస్థితి అలా ఉంది. అలా దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు అనుకుంటున్నప్పుడు వీళ్ళ జీవితంలో మరొక అవమానం కనబడుతుంది. ఒక అవమానం కాదు, ఇంకొక అవమానం కనబడుతుంది. ఏంటి అవమానం అంటే, ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందమ్మా? ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది, ప్రార్థన చేస్తే అభివృద్ధి కార్యం జరుగుతుంది. ఎవరైతే వారి జీవితంలో ఏదైనా సరే అనారోగ్యం ఉందంటే ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? అనారోగ్యం నుంచి బయటపడతారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే, చక్కగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉంటున్నప్పుడు ఏమైందంటే నోరు పడిపోయింది. ఏమైందమ్మా? నోరు పడిపోయింది.